అలాగే వారసత్వపు నాకు మోదీ గారంటే గౌరవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారసత్వపు రాజకీయాలని ఒకే ఒక ఎన్నికలు తీసి పక్కన పెట్టిన వ్యక్తి. వారసత్వపు రాజకీయాలు జాతీయ స్థాయి నుంచి చిన్న రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామం వరకు వారసత్వం ఉన్న వ్యక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి. అది జనసేన కోరిక. అందుకే నాకు మోదీ గారు అంటే చాలా గౌరవం. వారసత్వపు రాజకీయాలు ఈ రోజున ఉన్న వ్యక్తులు, మన రాష్ట్రాన్ని నడుపుతున్న పెద్దలు వారసత్వపు రాజకీయ వ్యక్తే. మరి మీకు ఎంత బలం ఉండాలి మీరు మాట్లాడటానికి? మరి మీకు ఇంత వారసత్వపు బలం ఉండి మీకు ధైర్యం లేదా చట్టసభల్లో మాట్లాడటానికి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అంతా మా మీద చూపించడమే, మా జన సైనికుల మీద చూపించడం మీ ప్రతాపం తప్ప వెళ్ళి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి పార్లమెంట్లో మీకు సాహసం లేదు వీళ్ళకి. మరి దేనికి 22 మంది ఎంపీలు దేనికి? మీరు కాఫీలు తాగి అక్కడ కొంచెం వడ సాంబార్ తినేసి కొంచెం కాఫీ తాగి బాగా తేంచి కూర్చోరావడానికి ఎంపీలు మాట్లాడరా? మీరు మాట్లాడితేరాలి.